నమస్తే 99 టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఇవాళ తెనాలికి జనసేన సంక్రాంతి వేడుకల్లో పాల్గొననున్న పవన్. జగన్ను కాపాడడానికి మోదీ ప్రయత్నిస్తున్నారు. కత్తిదాడి కేసును ఎన్ఐఏకు ఇవ్వడంపై బాబు ధ్వజం. డ్వాక్రా మహిళలకు భారీగా వడ్డీ రాయితీ ఫిబ్రవరిలో చెల్లించేందుకు ఏపీ సర్కార్ కసరత్తు. పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యం. ఫిబ్రవరి 21 నుంచి కన్నా బస్సు యాత్ర. నిధుల వాటాల్లోనూ వివక్షే. కేంద్రం తీరుపై సీఎం కేసీఆర్ అసంతృప్తి. కాంగ్రెస్ను వీడే ప్రసక్తే లేదు. అసత్య ప్రచారాలను నమ్మొద్దన్న ఎల్బీనగర్ పాలేరు ఎమ్మెల్యేలు. మరోసారి బీజేపీ, మరోసారి మోదీ. కొత్త నినాదంతో ముందుకెడుతున్నట్లు లక్ష్మణ్ వెల్లడి. రజత్ కుమార్ ఆస్తులపై విచారణ జరిపించాలి. ఈసీ రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామన్న కోదండరాం. ఓటర్ల సవరణ నమోదుకు సూపర్ రెస్పాన్స్. ఈ నెల 25 వరకు అవకాశం. భాగ్యనగరంలో నేటి నుంచి కైట్ ఫెస్టివల్. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ప్రారంభించనున్న వెంకయ్య. పల్లెబాటలో పట్నం. సొంతూళ్లకు నగరవాసుల ప్రయాణం. పన్నెండు ఏపీలో 17వ తేదీ వరకు తెలంగాణలో 2 రోజుల టోల్ వసూళ్ల రద్దుకు తెలుగు రాష్ట్రాల నిర్ణయం. పండగ పేరుతో నిలువు దోపిడీ. ప్రయాణికులపై ఆర్టీసీ ఛార్జీల మోత. సంక్రాంతికి ముస్తాబవుతున్న పల్లెలు. కోడి పందాలకు జోరుగా ఏర్పాట్లు. మహాకూటమి ఓ విఫల ప్రయోగం. ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డ ప్రధాని మోదీ. లోక్సభ ఎన్నికలే టార్గెట్. బీజేపీ శ్రేణులకు అమిత్ షా దిశా నిర్దేశం. నాలుగేళ్లలో భారత్ అసహనం, ఆగ్రహం చూసింది. పాలకుల మనస్తత్వమే కారణమన్న రాహుల్ గాంధీ. ఎస్పీ, బీఎస్పీ కూటమిని స్వాగతిస్తున్నాం. ట్విట్టర్ వేదికగా మమత అభినందనలు. ఒకే నివేదిక ఆధారంగా చర్యల. సిబిఐ డైరెక్టర్ తొలగింపుపై ఖర్గే విమర్శనాస్త్రాలు. విజయవంతంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాం. ఉగ్రవాదుల చొరబాట్లను అడ్డుకున్నామన్న జమ్మూ గవర్నర్. ఇరవై 22వ రోజుకు చేరిన యుఎస్ ప్రతిష్టంభన. గోడ నిర్మాణంపై వెనక్కి తగ్గిన ట్రంప్. అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో హిందూ మహిళ. 2020లో బరిలోకి తులసి గబార్డ్. టీబీఎల్ నుంచి హైదరాబాద్ హంటర్స్ అవుట్. ఫైనల్లోకి దూసుకెళ్లిన ముంబై. పదివేల క్లబ్లో ధోని. అరుదైన మైలురాయిని చేరుకున్న ఎంఎస్. సోషల్ మీడియాలో నాని జెర్సీ టీజర్ హల్చల్. ఏప్రిల్ 19న మూవీ విడుదల.